తులసి తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జతపడు వలపుగ ఇరు మనసులకొక తలపుగ కలగలిసిన ఒక తనువు శతమానం భవతి శతమానం భవతి తులసి, ఈ క్షణం కోసమే మనం ఇన్ని రోజులు ఎదురు చూసాం. అది ఇప్పటి కుదిరింది. చాలా సంతోషంగా ఉంది. నాన్న, అమ్మ ఒప్పుకోవడంతో తమ్ముడి లవ్ సక్సెస్ అయిపోయింది. అనయ్య, అమ్మ హస్తవాసి అలాంటిది. అలా అనుకుంటే అది ఎంత రిస్క్ అయినా అలా జరిగిపోతుంది. స్వామి, మా విష్ణు పెళ్లి ఈశ్వర్ పెళ్లి జరిపించడం కష్టమైనా మొత్తానికి గట్టెక్కించి జరిపించేశాం. కానీ నా చిన్నోడు పెళ్లి వాడి ప్రేమను గెలిపించడం కోసం ఇలాంటి పరిస్థితుల్లో జరిపించాల్సి వస్తుంది. ఏ ఆటంకం లేకుండా జరిగేలా చూడు స్వామి. క్రోధో నమాత్సర్యం నలోభో నాశుభామతి అవంతి కృత పుణ్యానాం శ్రీసూక్తంజపేత్ సదా. అన్నా, ఈ గుళ్ళోనే పెళ్లి జరగబోతుంది. మళ్ళీ మన వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు కదా? రెడీగా ఉన్నారన్నా. మీరు సైకి చేస్తే చాలు, పేట్లో పల్లెలు పైకి ఎగురుతాయి. మళ్ళీ పరిస్థితి అంత దూరం రాదు. అంత దాకా వస్తే అప్పుడు చెప్తాను. అలాగన్నా. నువ్వు ఇక్కడే ఉండు. సరే అన్నా.
అమ్మా లక్ష్మి, నాన్న అదేంటమ్మా నాన్న ఆశీర్వాదం లేకుండానే పెళ్లి చేసుకుంటున్నావా? నాన్న ప్రేమించినవాడు దక్కితే చాలు, ఇక తండ్రి ఆశీర్వాదం ఎందుకులే అని చులకనగా తీసుకున్నావా? గోవర్ధన్, శ్రీరామ్, నేను గొడవ చేయడానికి రాలేదు, నా బిడ్డని ఆశీర్వదించడానికి వచ్చాను. కాకపోతే మీ అబ్బాయి తాళి కట్టడానికి ముందు మా అమ్మాయికి ఒక పెళ్లి కానుక ఇవ్వాలనుకుంటున్నాను. ఇదేంటిది? అంటే ఈయన పెళ్ళాపడానికి రాలేదా? అయ్యో, అయ్యా, దుర్ముహూర్తం వచ్చేస్తుంది, త్వరగా తాళి కట్టే కార్యక్రమం పూర్తి చేయాలి. పంతులు గారు, సుముహూర్తానికి ఇంకా ఎన్ని నిమిషాలున్నాయి? ఇంకా 3 నిమిషాలు మాత్రమే ఉంది. 3 ముళ్ళు వేసే ముందు ఈ 3 నిమిషాలు నాకు చాలు పంతులు గారు. అమ్మా లక్ష్మి, ఏంటా కానుకని అడగవేంటి? ఏంటి నాన్న? కానుకంటే ఏ వస్తువో ఏ డబ్బో డూప్లెక్స్ విల్లాలనుకుంటున్నావేమో. విల్లాలు విలాసాలు కాదమ్మా, నీ కంటికి ఇంపైన ఒక దృశ్యం. చూడమ్మా, చూడు. చూడు 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 చూడు, బాగా చూడా. చూడమ్మా, నాన్న ఏంటిది నాన్న? నాన్ననే. ఏంటమ్మా, ఈ కానుక నీకు నచ్చలేదా? అయితే ఈ పెళ్లి కూడా నాకు నచ్చలేదు. గోవర్ధన్, ఏంటి పాములా ప్రవర్తిస్తున్నావు? అమ్మా లక్ష్మి, నేను నీకు ఇస్తున్న కానుక ఏంటో ఎవరు? మీ అత్తయ్య.
తెలియకుండా ఏదేదో వాగేసింది. ఆ, కానుక మీ అత్తయ్యకి చూపించు చూపించు. ఏంట్రా ఇది? ఏంటి తులసి ఇది? నందినితో ఈ పెళ్లి ఆపించాలని చూస్తే ఈ విధంగా ఆగుతుందన్నమాట. ఏదైతేనే ఆగుతుంది, అది చాలు నాకు. నీ పెళ్లి ముహూర్తానికి టైం దగ్గర పడింది. మీ అమ్మకేమో చావు ముహూర్తానికి టైం దగ్గర పడుతుంది. చివరి నిమిషంలో మిస్ అయిపోతావు. మీ అమ్మ ఆశీర్వాదం తీసుకో. ఏంటి వీడియో చూపించి బెదిరిస్తున్నావా? మీ బెదిరింపులకి ఇక్కడ ఎవరు భయపడరు. మీరు ఈ పెళ్లి ఆపలేరు. అన్నయ్య, ఈయనేదో ప్లాన్తోనే వచ్చారనిపిస్తుంది. చూడండి, మీ ప్లాన్స్ ఇక్కడ ఎవరు నమ్మేవారు లేరు. రే 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 ఆగండ్రా. నా గురించి మీకెవ్వరికీ తెలీదురా. నా కూతురికి బాగా తెలుసు. ఆయన నమ్మాల్సిందే, భయపడాల్సిందే, నిర్ణయం తీసుకోవాల్సిందే మీరెవ్వరు కాదురా, నా కూతురు. అయినా మీతో నాకేంట్రా? లక్ష్మి, కళ్ళు అప్పగించి చూసావు కదా, నిర్ణయం నీదే. మాట్లాడు. నాన్న, ఏంటిది నాన్న? నా మీద కోపం అమ్మ మీద చూపిస్తున్నావా? మరి ఎవరి మీద చూపించమంటావు? కన్న తండ్రి మాట లెక్క చేయకుండా ఇంటి గడప దాటిందానివి. తల్లి ప్రాణాల కోసమేనా నువ్వు వెనక్కి తిరిగి వస్తావు కదా. నాన్న, అమ్మ నాన్న. అమ్మేనమ్మా, అమ్మే. నిన్ను 9 నెలలు కడుపును మోసిన కన్న తల్లే. పాదాల కింద ఐస్ బర్గ్ ఉంది, చూసావు కదా. ఎండకది చాలా వేగంగా కరిగిపోతుంది. అలా కరిగిపోతున్న కొద్దీ మీ అమ్మ మెడకున్న ఉరితాడు కొంచెం కొంచెం కొంచెంగా బీసుకుంటుంది. నువ్వు ఇక్కడి నుంచి కదలలేదనుకో, అక్కడ అంతా కరిగిపోతుంది. ఉరితాడు పూర్తిగా బీసిపోయి మీ అమ్మ గాల్లో వేలాడుతుంది. ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. నువ్వు కోరుకున్న వాడితో నీ పెళ్ళ, నిన్ను కనిపించిన అమ్మ చావా? ఏది ముఖ్యమో ఏది కావాలో నువ్వే తేల్చుకో. పంతులు గారు, ఇంకా ఎన్ని నిమిషాలున్నాయి? ఇంకొక నిమిషమే ఉంది. ఒక్క నిమిషమా? గోవర్ధన్, బ్లాక్మెయిల్ చేసింది చాలు. కూతురి సంతోషం కోరే తండ్రి అయితే మళ్ళీ ఇంత రాక్షసత్వంతో ప్రవర్తించం. మీరు మా మావయ్యని తెలిసాక మేం గర్వంగా చెప్పుకునే రోజు రావాలని ఆశపడ్డాం. కానీ ఇలా మిమ్మల్ని చూసే రోజు వస్తుందనుకోలేదు. మీరింకా ఆ గతంలోనే, ఆ పంతంలోనే ఉన్నారు. ఆ తప్పులన్నీ మీవే అయినా అవి తెలుసుకోకుండా మా కుటుంబం మీద ఇంకా ప్రతీకారంతో ఉన్నారు. అందులోంచి బయటకొచ్చి ఇప్పటికైనా రియలైజ్ అవ్వండి. అంకుల్, నేను మీరెవరో తెలియనప్పుడే లక్ష్మిని ప్రేమించాను. లక్ష్మిని నేను ప్రాణంగా చూసుకుంటాను. అయితే ఈ ప్రాణాలు పోతాయి. అయినా పర్లేదనుకుని నా కూతురు లక్ష్మితో ఒక్క మాట చెప్పించు. అన్న మాట ప్రకారం ఆశీర్వదించి వెళ్తా. చెప్పు లక్ష్మి. మాట్లాడవే. నీకు ఈ పెళ్లి కావాలా
మీ అమ్మ చావు కావాలా? లక్ష్మి నువ్వేం భయపడకు, నేను వెళ్ళి మీ అమ్మని కాపాడతా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! వెళ్ళి కాపాడతావా? నువ్వు వెళ్ళి కాపాడతావా? వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి కాపాడండి. వెతికి వెతికి అడ్రస్ తెలుసుకునేలోగా ఆ ఐస్బర్గ్ మొత్తం కరిగిపోతుంది, బాడీ కాస్త డెడ్ బాడీ అవుతుంది. వెళ్ళండి. నా గురించి మీ అమ్మ చాలా చెప్పుంటుంది కదా. నేను అసలు మనిషినే కాదు, ఒక మనిషిని పొట్టను పెట్టుకున్న రాక్షసుని, ఒట్టి డబ్బు మనిషిని. మీ అమ్మకి అది మాత్రమే తెలుసు. నాకు ఆవేశం వస్తే ఒక్క ప్రాణం కాదు, ఎందరి ప్రాణాలైనా ఎవరైనా సరే. ప్రాణాలు తీస్తాను. అమ్మా లక్ష్మి, ఆలస్యం చేసి మీ అమ్మ ప్రాణాలు తీయకు. నాన్న అమ్మ నేను చేయకండి నాన్న. దయచేసి ఈ పెళ్లికి అడ్డు చెప్పకుండా అమ్మని ప్రాణాలతో వదిలేయండి నాన్న. లక్ష్మి, అర్థం చేసుకో. రెండు కావాలంటే జరగవు, కుదరదు. నీ పెళ్ళ మీ అమ్మ బ్రతకడమా? నాన్న ప్లీజ్ నాన్న ప్లీజ్. అమ్మా, టైం దాటిపోతుంది. పంతులు గారు, ఈ పెళ్లి ఆగిపోయింది. తులసి, అత్తయ్య లక్ష్మి, మూర్ఖంగా ఆలోచించే మనుషులకి ఎదురు చెప్పి వాదించి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం కంటే ఒక్కోసారి మనం కూడా వాళ్ళ దారిలోనే నడవడం ఉత్తమం. తులసి ఏం మాట్లాడుతున్నావు? అవునండి, ఈ పెళ్లి అప్పుడమే తన లక్ష్యంగా పెట్టుకుని అక్కడ ఒక మనిషి ప్రాణాల్ని పణంగా పెట్టొచ్చాడు. ఆలస్యం చేస్తే ఆ ప్రాణం పోవడానికి లక్ష్మి కారణమవుతుంది, మనము మన అబ్బాయి కూడా కారణమవుతాడు. అందుకే ఈ రాక్షసుళ్ళ మనము ఆలోచించకూడదు కదా. లక్ష్మిని పంపించేద్దాం. ఆంటీ, లక్ష్మి నువ్వెళ్ళు. తల వంచావు. ఇది నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఇక్కడ ఎవరికి తల వంచలేదురా, తల్లి ప్రేమని గెలిపిస్తున్నాను. అయినా అది నీకెందుకు అర్థమవుతుందిలే. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఆగిన ఈ పెళ్లి శాశ్వతంగా ఆగినట్టు కాదు. అతి త్వరలోనే నా కొడుకు జ్యోతితోనే నీ కూతురు పెళ్లి జరిపిస్తాను. నందిని తమ్ముడితో లక్ష్మి పెళ్లి జరిపించాలని నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా ఆ పెళ్లి జరగదు. నా కొడుకు జ్యోతితోనే జరుగుతుంది. అది ఎప్పటికీ జరగదు. జరిగి తీరుతుంది. లక్ష్మి నువ్వెళ్ళు, వెళ్ళి మీ అమ్మని కాపాడుకో. వెళ్ళు. అలాగే అత్తయ్య. సురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా, బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా. జరగదు. జరుగుతుంది. వెళ్ళ. పొగిలినంతలోన పొందుతా నిండాలేని నిండు వేదన, చేరదీయబోతే సాయమే మోయతి నీడ చేర్చనా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా. అమ్మా, అమ్మా. రే దించండి మళ్ళీ. తులసి అత్తయ్య తప్పే ఉందని ఆ కుటుంబం మీద ఇంత ప్రతీకారంతో రగిలిపోతున్నావు. ఆ తులసి తప్పు లేదంటావేంటి? అత్తయ్య ఏం తప్పు చేసింది నాన్న? తోడబుట్టిన అన్నయ్యను కూడా చూడకుండా నా మీద కేసు పెట్టి నాకు శిక్ష పడేలా చేసిన రాక్షసి ఆ తులసి.